ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఒకవైపు గవర్నమెంటే చెప్తున్నది 26,900 పర్ గజం అని, ఇంకోవైపు మరి గవర్నమెంటే 75 కోట్లు పర్ ఎకరం అని చెప్పి లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. రెండిట్లో ఏది కరెక్టు? అయితే నువ్వు 75 కోట్లన్నా మరి ఆ మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచాలి, చుట్టూ కూడా అంతా కూడా 75 కోట్లు ఉంది కాబట్టి 75 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా అంతే అని చెప్పి అదన్నా పెంచాలా, బికాజ్ అదర్వైజ్ ఇట్స్ లాస్ టు ద స్టేట్ ఎక్స్చెకర్. రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డట్టే కదా. 75 కోట్లు అని చెప్పి నువ్వే ధర అని చెప్పి ప్రభుత్వం నేరుగా బ్యాంకుల దగ్గరికి పోయి మరొక వైపు 12-13 కోట్లకే ఎకరం అమ్ముతుంటే అది రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డట్టే కదా. అయితే అదైనా తప్పు, లేదా నువ్వు బ్యాంకులను మిస్లీడ్ చేస్తూ, దేశాన్ని మిస్లీడ్ చేస్తూ, ఆర్బీఐని మిస్లీడ్ చేస్తూ అక్కడ లేని వాల్యూ ఉన్నట్టు చూపెట్టి ఇవాళ 75 కోట్లకు దాన్ని చూపెట్టి వాల్యూని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా దాన్ని